ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యం. దేవుని యొక్క పరిపూర్ణ చిత్తమును ఎంచుకొనుట. మనము ఎంత పరిమితికి దేవునికి అర్పించుకొనుచున్నామో లేక ప్రతిష్ఠించుకొనుచున్నామో అంత పరిమితికి ఆయన యొద్ద నుండి నడిపింపును పొందుదము. దేవుని యొక్క పరిపూర్ణ చిత్తము చేయుటకు వాంఛించి దాని కొరకు మనలను మనమే ప్రతిష్ఠించుకొనిన ఎడల ఆయన తన యొక్క పరిపూర్ణ చిత్తమును బయలుపరచెదరు. ఒకసారి ఇశ్రాయేలీలు దేవుని కట్టడలను తృణీకరించారు. దేవుని మాట వినకుండా వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాటిని అనుసరించడం మొదలుపెట్టారు. అప్పుడు అనుకూలము కాని కట్టడలను, తాము బ్రతుకుటకు ప్రయోజనకరములు కాని విధులను వారికిచ్చితిని అని యెహెజ్కేలు గ్రంథంలో మనం చదువుకుంటాం. కాబట్టి మీ మీద బాధ్యత గల దైవ సేవకుల నడిపింపును, ఆలోచనను మీరు తృణీకరించిన ఎడల మీ జీవితమును నాశనము చేయు ఆలోచనయే మీకు దొరుకును. ఇప్పుడు మనం ఒక దారిలో వెళ్తున్నాం ఒక పని కోసం. అది అన్నయ్య ఇది కరెక్టేనా, నేనేం చేయాలన్నయ్య, మరి ఇట్లా ఉంది, ప్రాబ్లం ఇట్లా ఉంది, దానికి నేనేం చేయాలన్నప్పుడు దైవ సేవకులు మీకు ఒక విషయం చెప్తారు. అమ్మా అలా కాదు, ఇట్లా చేయండి అని ఒక పరిష్కారం చెప్పారనుకోండి, దాన్ని మనం వినం. అట్లయితే పని ఎట్లా ఇద్దన్నయ్య, నేను ఇట్లా అనుకుంటున్నాను కాబట్టి ఇట్లా వెళ్తానులే అని మన సొంత ఆలోచన ప్రకారం వెళ్ళామంటే అది అవ్వదు. అవ్వకపోగా మన జీవితాన్ని నాశనం చేసిద్ది. కాబట్టి మీ జీవితమును నాశనము చేయు ఆలోచనే మనకు దొరికిద్ది. తన ఆలోచన మనకు బయలుపరచవలెననగా పూర్ణమైన దేవుని చిత్తము చేయుటకు మనలను మనమే అంకితము చేసుకోవాలి. ఆ సంపూర్ణమైన దేవుని చిత్తం చేయవలననే కోరిక మనకుండాలి. అసలు దేవుని చిత్తం ఏమైంది, నా నుండి దేవుడు ఏం కోరుకుంటున్నాడు, నేనేం చేయాలని తండ్రి కోరుకుంటున్నాడు అని మనం ఆలోచించుకుంటే తండ్రి తప్పకుండా మన నుండి తాను ఏం ఆశిస్తున్నాడు అది మనకి బయలుపరుస్తాడు. ఏదో ఒక విధంగా, అది దైవ సేవకుల ద్వారా అయినా, లేదా ప్రార్థన చేసుకునేటప్పుడైనా, వాక్యం ద్వారా అయినా, ప్రతి ఒక్కళ్ళ ద్వారా అయినా, ఎవరొకళ్ళ ద్వారా ఆయన మన నుండి ఏం కోరుకుంటున్నాడు, మనం ఏం చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడో అది మనకు తెలియజేస్తాడు. అప్పుడు ఆయన చిత్తానికి మనం లోబడి మనం ఆ పని చేసినట్టయితే ఆయన ఇంకొక పని, అంతకన్నా పెద్ద కార్యాన్ని మన ద్వారా జరిగిస్తాడు. ఇక్కడ బిలాము తనను పిలుచుటకు వచ్చిన మనుషులతో వెళ్ళుటకు ఇష్టపడలేదు. అయినను ఆయన అతని యొద్ద నీవు లేచి వారితో వెళ్ళుము అని ఎందుకు చెప్పాడు? అతడు వెళ్ళుచుండగా దూత అతని చంపుటకు ఖడ్గము దూసి చేత పట్టుకొని ఉండెను. బిలాము తనను పిలవడానికి వచ్చిన మనుషులతో వెళ్ళడానికి ఇష్టపడలేదు. కానీ దేవుడు ఏం చెప్పాడు? వెళ్ళు బిలాము అని చెప్పాడు. మరలా అతను వెళ్ళేటప్పుడు దేవుని దూత అతన్ని చంపడానికి ఒక కత్తిని దూసి పట్టుకొని నిలబడింది. మనం బైబిల్లో చదివాం కదా. బిలాము హృదయమును దేవుడు ఎరిగి ఉన్నాడు. తన స్వచిత్తమును చేయుటకై ముందుగానే తన హృదయాంతరంగములో తీర్మానము చేసి ఉండెను. నిజముగానే బిలాము వలె మనము దేవుని చిత్తము చేయుటకు ఇష్టము లేని వారి వలె ఉండి అదే సమయంలో ఆయన చిత్తమును తెలుసుకొనవలెనని ప్రార్థించు వారముగా ఉండవచ్చు. ఇప్పుడు ఏదైనా పని తండ్రి మనకు చెప్పినప్పుడు అది చేయడానికి మనకి ఇష్టం ఉండదు. కానీ మళ్ళీ ఆలోచిస్తాం, చెప్పిన పని అయితే చేయడానికి ఇష్టపడకుండా వేరే ఆలోచన, ఇంకేదన్నా దేవుడి నుంచి నా దగ్గరకు వచ్చిద్దా, దేవుని పని ఏమైనా చేయాలా అని మనం ఆశ కలిగి ఉన్నా కూడా దేవుడు ఆ పని మనకు అప్పగించడంట. దేవుడు బిలాముతో వెళ్ళుము అని చెప్పినప్పుడు పో పో నీ ఇష్టానుసారంగా చేసుకో అనే అర్థంతో చెప్పాడు. వెళ్ళు బిలాం, నీ ఇష్టం, నీ మనసు ఎట్ట చెప్తే అట్లా విను, వెళ్ళిపో అన్నాడు. ఒకసారి 2 సార్లు చెప్పినప్పుడు వద్దన్నప్పుడు వినాలి కదా. కానీ బిలాము వినడు. మరలా 3వసారి దేవుని దగ్గరికి వెళ్ళి అయ్యా మరి నేను వెళ్ళాలా వద్దా అన్నప్పుడు సరే పో, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని వదిలేస్తాడు. కానీ దేవుని మాటకి అవిధేయత చూపిస్తే దేవుడు ఊరుకుంటాడా? దూతని పంపించి ఖడ్గముతో అక్కడ ఎదురుగా రోడ్డుకి మధ్యలో నిలబడిద్ది. అది మనకు తెలుసు కదా. అలాగే మనం మన జీవితంలో దేవుని ఆలోచనను తృణీకరించిన ఎడల మన జీవితాల్లో మిగిలిన భాగములకైనా తన ఆలోచన మనకి ఇవ్వడంట. దేవుని చిత్త ప్రకారం మనం చేయకపోతే
ఇంకా మనకిష్టం వచ్చినట్టు మనం చేయడానికి తండ్రి మనకెలా ఒప్పుకుంటాడు? ఒకవేళ నిన్నటి దినమందు దేవుడు నీకు ఒక ఆలోచన, ఒక నడిపింపును ఇచ్చాడనుకోండి. మనం దానికి అవిధేయత చూపించి ఉన్నామనుకోండి. ఈరోజు అంటే నిన్నటిదే నిన్న గడిచిపోయింది. దేవుడు చెప్పిన పని మనం చేయలేదు. ఇక నెక్స్ట్ డే వచ్చింది. ఆ నెక్స్ట్ డే అంటే ఈరోజు నేనేం చేయాలయ్యా? మీ చిత్తం ప్రకారం నేనేం చేయాలి? నేను దేని గురించి చేయాలి? అని మనం అడిగామంటే అది దేవుడు మనకి చెప్పడంట. నిన్న నేను నీ చిత్తము చేయుటకు ఇష్టపడలేదు గాని ఈ దినమున నేను విధేయుడనగుటకు ఇష్టపడుచున్నాను అని మనం దేవునితో చెప్పలేము కదా. అలాగే మనం దేవుని పరిపూర్ణ చిత్తమును చేయుటకు ఇష్టపడని ఎడల దేవుడు తన పరిపూర్ణ చిత్తమును మనకు బయలుపరచడు. దేవుని చిత్తమేదో తెలుసుకోవాలి. మీ చిత్తమేదో నేను తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నానయ్యా, అంత జ్ఞానం నాకు లేదు, అంత తెలివి నాకు లేదయ్యా, నా ఎడల నా నుండి మీరేం కోరుకుంటున్నారు, నేనేం చేయాలని మీరు ఆశిస్తున్నారు అని తండ్రిని మోకాళ్ళ మీద కూర్చొని తగ్గింపు ప్రార్థనతో దేవుని కన్నీటితో అడిగితే తప్పకుండా తండ్రి ఆయన మనం ఏం చేయాలని ఆయన కోరుకుంటున్నాడో ఆ విషయం ఖచ్చితంగా మనకి తెలియజేస్తాడు. ఏదో ఒక విధంగా ఆ వార్త మనకు అందిద్ది. కాబట్టి దేవుని చిత్తం నా ఎడల అసలు నేను ఏం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు సిస్టర్ అని మీరు అడిగితే అది నేను చెప్పలేను కదా. దేవుని చిత్తం మీ ఎడల ఏమైందో మీరు మోకరించి కన్నీరు కార్చి నాకు తెలియట్లేదయ్యా, నేను తెలివి తక్కువ దాన్ని, నేనంత జ్ఞానవంతురాలను కాదు, మట్టి వంటి దాన్ని, మట్టి నుండి తీసిన దాన్ని, నేనంత జ్ఞానవంతురాలను, అంత తెలివి జ్ఞానం నాకు లేదయ్యా, కానీ మీరు నాకు ఆ తెలుసుకునే జ్ఞానం మీరు నాకు ఇవ్వండి, మీరిస్తేనే నేను తెలుసుకోగలను అని దేవుణ్ణి వినయంగా అడగండి. ఖచ్చితంగా దేవుని చిత్తమేదో మన ఎడల దేవుని చిత్తమేదో మనకు తెలియజేస్తాడు. అది చేసే బలము, శక్తి, తెలివి, జ్ఞానం కూడా ఆయన ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్.